దేవ్ దియా గురించి ఆలోచిస్తూ అసలు వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతాడు. పీమన్ మార్నింగ్ లెగిసేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. అప్పుడు పీమన్ వాళ్ళందరినీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సియాకాంగ్ వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. ఫాసాయ్ వాళ్ళందరూ కూడా మార్నింగ్ పని నుండి బయటకు వెళ్లారు, నువ్వు లేచాక నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అని చెప్పి పీమన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. విక్కీ అండ్ తన పార్ట్నర్ కలిసి రాసా అండ్ లాపోని పట్టుకోవడం కోసం మారువేషాలు వేసుకుని తన కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే విక్కీకి ఫాసాయ్ కనిపిస్తుంది. ఫాసాయ్ని చూడగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని హగ్ చేసుకుంటాడు. కానీ తన ఫాసాయ్ కాదు, వేరే ఎవరో ఓల్డ్ లేడీ. అప్పుడు విక్కీ వాళ్ళ అసిస్టెంట్ విక్కీ దగ్గరకు వచ్చి, మీరు ఫాసాయ్ గురించే బాగా ఆలోచిస్తున్నారు కదా, అందుకని ఎవరిని చూసినా మీకు ఫాసాయ్ కనిపిస్తోంది అని అంటాడు. అప్పుడే విక్కీకి అక్కడ రాపో కనిపిస్తాడు. దాంతో విక్కీ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి తనని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఒక లేడీ బేబీ క్యారియర్ తీసుకుని విక్కీకి డాష్ ఇవ్వడంతో విక్కీ వాళ్ళు రాపోని పట్టుకోలేకపోతారు. దియా ఫాసాయ్ దగ్గరకు వచ్చి, సియాకాంగ్ వాళ్ళ అసిస్టెంట్ పీమన్ని తీసుకుని బయటకు వెళ్ళడం నేను చూశాను, ఖచ్చితంగా సియా ఏదో ప్లాన్ చేసే ఉండుంటాడు అని అంటుంది. సియాకాంగ్ వాళ్ళ అసిస్టెంట్ పీమన్ని కరెక్ట్గా తేనె పట్టు కింద నుంచోబెడతాడు. ఫాసాయ్ ఇక్కడికే వస్తాను అని చెప్పింది, నువ్వు తన కోసం ఇక్కడ వెయిట్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సియా తేనె పట్టును కొడతాడు. దాంతో తేనెటీగలన్నీ కూడా పీమన్ని అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి పీమన్ని వెతుక్కుంటూ ఫాసాయ్ వస్తుంది. సియాకాంగ్ ఇదంతా చేశాడు అని చెప్పి తెలిసి సియాకాంగ్ని వాళ్ళ అసిస్టెంట్ని ఆ తేనెటీగల మీద గెంటేసి పీమన్ని సేవ్ చేస్తుంది. విక్కీ అండ్ టీం ఎంత వెతికినా సరే వాళ్ళకి లాపో అస్సలు కనిపించడు. యాక్చువల్లీ విక్కీకి డాష్ ఇచ్చిన అమ్మాయి ఆ డేలర్ గ్యాంగ్లో ఒక మెంబరే. ఆ అమ్మాయి డైరెక్ట్గా రాసా దగ్గరికి వెళ్ళి తను ఇచ్చిన సరుకుని టెస్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళ బాస్కి కాల్ చేసి, నేను సరుకు మొత్తం చూశాను, అంతా కరెక్ట్గానే ఉంది, క్వాలిటీ కూడా బాగుంది అని చెప్తుంది. దాంతో వాళ్ళ బాస్ కూడా డీల్ ఓకే చేస్తాడు. ఆ సరుకు మొత్తం కూడా ఒక బేబీ క్యారియర్లో ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి సరుకు మొత్తం తీసుకుని వాళ్ళ కారులో ఎక్కించుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. వాళ్ళని చూస్తాడు. వాళ్ళని పట్టుకోవడానికి స్పీడ్గా వస్తూ ఉంటాడు. దాంతో ఆ డీలర్ గ్యాంగ్లో ఒక పర్సన్ విక్కీని షూట్ చేస్తాడు. తర్వాత వాళ్ళందరూ కూడా హడావిడిగా వెళ్తూ ఉండగా వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్యాకెట్ కింద పడిపోతుంది. విక్కీకి బుల్లెట్ తగలడంతో వాళ్ళ టీం మెంబర్స్ తనని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈ విషయం తెలియగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడతారు. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. పెద్దదిన వాయువుతో ఉంటుంది. అప్పుడే తనకి పెద్దన్నయ్య కాల్ చేసి విక్కీ గురించి చెప్తాడు. దాంతో తను కూడా వెంటనే హాస్పిటల్కి వస్తుంది. తర్వాత డాడీని నిషాక్ చెప్పారా అని అడుగుతుంది. అప్పుడు మామ్ కోపంగా, ఈ టైంలో మనం చెప్పాల్సింది నిషాక్ కాదు ఫాసాయ్కి, ముందు ఫాసాయ్కి కాల్ చేసి చెప్పండి అని అంటుంది. కానీ డాడీ మాత్రం ఫాసాయ్కి కాల్ చేయడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ దేవ్ మాత్రం అదేం లెక్క చేయకుండా ఫాసాయ్కి కాల్ చేసి చెప్తాడు. పెద్దదిని కూడా నిషాక్ కాల్ చేసి చెప్తుంది. ఫాసాయ్ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అంకుల్, ఇప్పుడు నీకు విక్కీకి ఎటువంటి రిలేషన్ లేదు, అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి ఎవరిని చూడడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటాడు. దాంతో ఫాసాయ్ విక్కీ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఆంటీ ఫాసాయ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఈ టైంలో ఎంత టెన్షన్ పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, అయినా ఈ టైంలో నువ్వు విక్కీ పక్కన ఉండడం చాలా అవసరం. విక్కీ కోలుకున్నాక నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా ఏదో ఒక డిసిజన్ తీసుకోవాలి. అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళాలా అనేది, లేదు ఇక్కడతో ఆపేసి మీ ఇద్దరు డైవర్స్ తీసుకోవాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏదో ఒక డిసిజన్ తీసుకోండి, అంతేగాని ఏం ఆలోచించకుండా ఇలా మాత్రం ఉండొద్దు అని చెప్తుంది. దాంతో ఫాసాయ్ కూడా సరే అని చెప్పి పీమన్తో కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. డాక్టర్, విక్కీ కండిషన్ ఏం బాగాలేదు, ఈ రోజు నైట్ గడిస్తేనే కానీ మేమేం చెప్పలేము అని అంటారు. అది వినగానే మామ్ కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మామ్కి ట్రీట్మెంట్ చేయించడం కోసం అని చెప్పి తనని వేరే రూమ్కి తీసుకెళ్తారు. అప్పుడే ఫాసాయ్ హాస్పిటల్కి వస్తుంది. విక్కీని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. విక్కీ ఫాసాయ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని హక్ చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ విక్కీ ఫాసాయ్ని టచ్ చేయలేకపోతాడు. ఎందుకంటే అది విక్కీ కాదు, విక్కీ ఆత్మ. విక్కీ ఆత్మ తన బాడీలోంచి బయటకు వచ్చేసి ఉంటుంది. విక్కీ ఫాసాయ్తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఫాసాయ్కి అస్సలు ఏం వినిపించదు. అప్పుడే సడన్గా విక్కీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. దాంతో డాక్టర్స్ వచ్చి విక్కీని కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లోపలికి వస్తారు. విక్కీ కండిషన్ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు విక్కీ వాళ్ళందరితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ విక్కీ మాటలు వాళ్ళు ఎవరికి కూడా వినిపించవు. తర్వాత నర్స్, మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ బయటికి పంపించేస్తుంది. నిషా ఫాసాయ్ని తిడుతూ ఉంటుంది. నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇంతకుముందు విక్కీతో పాటు నువ్వే కదా రూమ్లో ఉన్నావు, సో నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు, నీ వల్లే విక్కీకి ఇలా అయిపోయి ఉంటుంది అని తిడుతూ ఉంటుంది. డాడ్ కూడా ఫాసాయ్ని నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మామ్కి కోపం వచ్చి, విక్కీ కండిషన్ అస్సలు బాగాలేదు, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరినీ తిడుతుంది. దాంతో అందరూ సైలెంట్ అయిపోతారు. ఫాసాయ్కి హాస్పిటల్ దగ్గర ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. దాంతో ఫాసాయ్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి విక్కీని కాపాడమని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటుంది. మామ్ కూడా అక్కడికి వచ్చి విక్కీ గురించి బాధపడుతూ ఉంటుంది. విక్కీ కోలుకుంటే తాయి రిచువల్స్ ప్రకారం నేను మొక్కు తీర్చుకుంటాను అని అనుకుంటుంది. కొంతసేపటికి డాక్టర్ బయటకు వచ్చి, విక్కీ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు, మీలో ఎవరో ఒకరు ఇక్కడ ఉంటే చాలు విక్కీని చూసుకోవడానికి, మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. విక్కీ కండిషన్ స్టేబుల్గా ఉందని తెలియడంతో ఫాసాయ్ అండ్ మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాడ్ ఫాసాయ్తో, విక్కీ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది కదా, సో నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు అని అంటాడు. తర్వాత నిషాతో, ఈ రోజు నైట్కి నువ్వే విక్కీ దగ్గర ఉండి తను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. నిషా కూడా సరే అంటుంది.
మామ్ దేవ్ చిన్నయ్య ఫాసాయికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తన విక్కీ వైఫ్ కదా, తనే ఉంటుంది హాస్పిటల్లో అని అంటారు. డాడ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇంకొన్ని రోజుల్లో ఎలాగో వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది కదా, విక్కీ ఫ్యూచర్ వైఫ్ నిషానే కాబట్టి నిషానే ఇక్కడ హాస్పిటల్లో ఉండి తను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్తాడు. ఫాసాయి కూడా వేరే చేసేది ఏం లేక సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దేవన్ చిన్నయ్య నిషాన్ ఎలా అయినా సరే హాస్పిటల్ నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి ఒక ప్లాన్ ఆలోచిస్తారు. తర్వాత ఫాసాయిన్ పీమన్కు కూడా ఆ విషయం చెప్పి తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారం నిషా కారిడార్లో నడుస్తూ ఉండగా అక్కడ పక్కన సౌండ్స్ చేస్తూ ఉంటారు, లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. దాంతో నిషా భయపడి పక్కనే ఉన్న మార్చురీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ దేవన్ చిన్నయ్య స్ట్రక్చర్ మీద పడుకుని ఉంటారు. నిషా లోపలికి రాగానే తన్ని ఫుల్గా భయపెట్టేస్తారు. దాంతో నిషా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. డాడ్ వాళ్ళందరూ విక్కీ దగ్గరే కూర్చుని నిషా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవ్ అక్కడికి వచ్చి నిషా ఏదో పని ఉందని చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళిపోయింది, మీరేం టెన్షన్ పడకండి, నేను విక్కీని చూసుకోవడానికి ఒక స్పెషల్ నర్స్ని అరేంజ్ చేశాను అని చెప్తాడు. దాంతో డాడీ కూడా సరే అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఫాసాయి నైట్ అంతా విక్కీ దగ్గరే ఉండి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మధ్యలో విక్కీకి స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తాడు. అప్పుడు తనకి ఫాసాయి కనిపిస్తుంది, కానీ వెంటనే మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ డే చిన్నయ్య కొత్త సెక్రటరీ కోసం అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూకి నిమ్మి కూడా అటెండ్ అవుతుంది. పీమన్ ఫాసాయి దగ్గరకు వచ్చి నిన్నటి నుంచి నువ్వు అసలు ఏం తినలేదు, ఇలా అయితే నీ హెల్త్ పాడైపోతుంది, నీ హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్న చేతికని 10 minutesలో మళ్ళీ తిరిగి వచ్చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఫాసాయి కూడా సరే అంటుంది. చిన్నదిన పెద్దదిన నిషా హాస్పిటల్లో బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నిషా వాళ్ళతో నిన్న రాత్రి జరిగిందంతా చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి పీమన్ అండ్ ఫాసాయి వెళ్తూ ఉంటారు. పెద్దదిన వాళ్ళని చూసి ఫాసాయి ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉందేంటి అంటే దీని అర్థం నిన్న నైట్ నిషాని గోస్ట్ లాగా భయపెట్టింది వేరే ఎవరో కాదు, ఈ ఫాసాయి అయి ఉంటుంది అని అనుకుంటుంది. తర్వాత అదే విషయం పెద్దదిన చిన్నదిన నిషాకి కూడా చెప్తారు. దాంతో నిషాకి బాగా కోపం వస్తుంది. నేను వెంటనే ఈ విషయం డాడీకి కాల్ చేసి చెప్తాను అని అంటుంది. అప్పుడు పెద్దదిన అప్పుడే వద్దు, ముందు మనం విక్కీ ఎలా ఉన్నాడో చూసొద్దాం, ఆ తర్వాత డాడీకి కాల్ చేసి చెప్దిగాని అని అంటుంది. నిషా కూడా సరే అంటుంది. ఫాసాయి తొందరగా మళ్ళీ విక్కీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసి పీమన్ పులమారుతుంది, కొంచెం స్లోగా తిను అని చెప్తూ ఉంటాడు. కానీ ఫాసాయి మాత్రం అస్సలు వినిపించుకోదు. విక్కీకి స్పృహ వచ్చి మెల్లిగా పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చిన్నదిన పెద్దదిన నిషా వస్తారు. విక్కీ వాళ్ళని చూడగానే మామ్ అండ్ డాడీ ఎక్కడున్నారు అని అడుగుతాడు. అప్పుడు చిన్నదిన ఆన్ ద వేలో ఉన్నారు, వచ్చేస్తారు అని చెప్తుంది. అప్పుడు విక్కీ ఫాసాయి గురించి అడుగుతాడు. అప్పుడు పెద్దదిన మేము ఫాసాయికి చాలాసార్లు కాల్ చేశాం, కానీ తను ఇప్పటి వరకు కనీసం నిన్ను చూడడానికి కూడా రాలేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి డాడీ వస్తాడు. నైట్ అంతా నిషాని నీ దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంది అని చెప్తాడు. విక్కీకి ఏం అర్థం కాదు, నైట్ నేను ఫాసాయిని చూశాను కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మామ వస్తుంది. విక్కీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాటి కూడా అక్కడికి వస్తాడు. విక్కీ రాటిని రాపో గురించి అడుగుదాం అనుకుంటాడు, కానీ అందరూ రూమ్లోనే ఉండడంతో అడగలేకపోతాడు. మామది గమనించి ఒకసారి విక్కీ కండిషన్ గురించి డాక్టర్ గారితో మాట్లాడొద్దాం అని చెప్పి అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. విక్కీ రాటిని రాపో గురించి అడుగుతాడు. అప్పుడు రాటి ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి, మిగిలినవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. కానీ విక్కీ అసలు ఒప్పుకోడు. అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. అప్పుడు రాటి మేము వాళ్ళని పట్టుకోవడానికి చాలా ట్రై చేసాం, కానీ ఒకళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోయాం, కానీ మాకు అక్కడ స్పాట్లో ఒక ప్యాకెట్ దొరికింది, మేము దాన్ని ల్యాబ్కి పంపించామని చెప్తాడు. తర్వాత మళ్ళీ అందరూ డాక్టర్ గారిని మీట్ అయ్యి రూమ్లోకి వచ్చేస్తారు. విక్కీ టెన్షన్గా ఉండడం చూసి నిషా ఏమైంది, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు డాడ్ విక్కీని తిడతాడు. అసలు నువ్వు ఇలా పోలీస్ జాబ్ జాయిన్ అవ్వకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు, ఇప్పటికైనా ఏం మించిపోలేదు, రిజైన్ చేసేయచ్చు కదా అని అంటూ ఉంటాడు. కానీ మా అమ్మ మాత్రం విక్కీకే సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ ఏం చిన్నపిల్లోడు కాదు, తన డిసిషన్ తను తీసుకోగలడు, అది వర్క్కి సంబంధించిందైనా సరే లవ్కి సంబంధించిందైనా సరే ఏదైనా తన నిర్ణయం ఏంటో తనే తీసుకుంటాడు అని చెప్తుంది. తర్వాత డాడ్ నిషా ఇక్కడ ఉండి విక్కీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది, మనందరం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాటి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిషా విక్కీకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విక్కీ వద్దు, ఏం అవసరం లేదు అని అంటాడు. అప్పుడు నిషా నువ్వు ఫాసాయి వచ్చి నీకు మసాజ్ చేస్తుందని వెయిట్ చేస్తున్నావేమో, అలాంటి హోప్స్ ఏం పెట్టుకోకు, ఎందుకంటే ఫాసాయి పీమన్తో పాటు కలిసి బయటకు వెళ్ళింది అని చెప్తుంది. తను ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఫాసాయి తన పక్కన ఉండకుండా పీమన్తో పాటు కలిసి బయటకు వెళ్ళింది అని తెలియగానే విక్కీకి చాలా కోపం వస్తుంది. డాడ్ వాళ్ళందరూ కూడా బయటకు వెళ్తూ ఉండగా మామ్ ఇప్పుడే నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి రెస్ట్ రూమ్కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఫాసాయి అండ్ పీమన్ వస్తూ ఉంటారు. డాడ్ ఫాసాయి మీద చాలా కోపడతాడు. ఇప్పుడు విక్కీ చాలా హ్యాపీగా ఉన్నాడు, తనకి నిషా ఉంది కదా తన పక్కన తను చూసుకోవడానికి, ఇంకా నీ అవసరం ఏం లేదు, నువ్వు ఇంకా మీ ఊరెళ్ళి మీ పొలం పనులు చేసుకోవచ్చు అని చెప్తాడు. నిషా విక్కీ దగ్గర ఉంది అని తెలియగానే ఫాసాయికి కూడా బాగా కోపం వస్తుంది. వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అప్పుడు పీమన్ ఆంటీ వచ్చే ముందు నీతో ఏం చెప్పారో మర్చిపోయావా, నువ్వు ఒకసారి విక్కీని డైరెక్ట్గా కలిసి మాట్లాడి చూడు అని అంటాడు. ఫాసాయి కూడా సరే అని చెప్పి విక్కీని కలవడానికి వెళ్తుంది. విక్కీ ఫాసాయిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఫాసాయి వెనకాలే పీమన్ కూడా రావడం చూసి విక్కీకి బాగా కోపం వస్తుంది. కావాలనే నిషాతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు.
విక్కీ ఫాసాయ్తో నా కండిషన్ గురించి తెలిసి కూడా ఇప్పటివరకు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. పీమన్ ఫాసాయ్ నైట్ అంతా విక్కీ దగ్గరే ఉంది అని చెప్పి చెప్పబోతాడు. కానీ నిషా తన్ని మధ్యలోనే ఆపేస్తుంది, అస్సలు మాట్లాడనివ్వదు. ఫాసాయ్ విక్కీతో నీకు ఎలా ఉందో చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను నేను, కానీ నేను లేకపోయినా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పి నాకు అర్థమైంది. నువ్వు పూర్తిగా కోలుకున్నాక ఎలాగో నువ్వు డాడ్ చెప్పినట్టు నిషానే పెళ్లి చేసుకుంటావు కదా, అలాంటిది ఏదన్నా ఉంటే నాకు ముందే చెప్పు, డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి పంపించేస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ తన్ని ఆపాలి అని అనుకుంటాడు, కానీ బెడ్ మేంచి కూడా పైకి లేగలేకపోతాడు.